బై హార్ట్ చేయవలసినటువంటి శ్లోకాలు పక్కకు రాసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడికి బోధించడానికి కారణం తెలుసుకుందాం ఈరోజు. 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. 3వ శ్లోకం. స ఏవాయాం మయా తేజ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री श्री राधारमण लाल की जय. भगवद्गीता की जय. श्री समावेत భక్త బృంద की जय. చాలండి. సో ఈరోజు మనము భగవంతుడు ఈ యొక్క పరంపరలో వస్తున్నటువంటి భగవద్గీతను విచ్ఛిన్నం అవ్వడం వల్ల మళ్ళీ అర్జునుడిని సెలెక్ట్ చేసుకొని భగవద్గీతను భగవంతుడు మనందరికీ అందించడం జరిగింది. ఓకే, అలా అయితే భాగవతాన్ని సుఖదేవ గోస్వామి ద్వారా పరీక్షిత్ మహారాజ్, అంటే భగవంతుడి యొక్క నిర్ణయం. సుఖదేవ గోస్వామి కీర్తనాచార్యుడిగా భాగవత్ కీర్తనాచార్యుడు, పరీక్షిత్ మహారాజ్ భాగవత్ శ్రవణాచార్యుడు, అదేవిధంగా భగవద్గీత యొక్క ఆచార్యుడు కృష్ణ భగవానుడు, దెన్ కీర్తనాచార్యుడు అర్జునుడు, భగవద్గీత యొక్క శ్రవణాచార్యుడు. మొట్టమొదటిగా భగవంతుడు భగవద్గీతను ఎవరికి బోధించాడు? అర్జునుడికి బోధించడానికి కూడా కారణం ఏంటంటే, అర్జునుడు భగవంతుడికి గొప్ప భక్తుడు మరియు మిత్రుడు. సో గొప్ప భక్తుడు అంటే మనం కూడా ఎవరైనా మనకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళకు ఏదైనా చెప్తాం, వాళ్ళు మనం చెప్పే మాటల్ని విశ్వసిస్తారు అని. విశ్వాసం లేని వాళ్ళకి మనం చెప్పం, సైలెంట్ ఉంటాం మనం. అదేవిధంగా భగవంతుడు కూడా అర్జునుడు తనకు గొప్ప భక్తుడు అంటే నేను చెప్పే ప్రతి విషయాన్ని శ్రవణం చేయడం కాదు, ఆయన ఆచరిస్తాడు అనే నమ్మకంతో విశ్వాసంతో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడము, అర్జునుడు దాన్ని విని పాటించాడు కూడా, అనుసరించాడు. ఎందుకు? భక్తుడు, అంతేకాకుండా మిత్రుడు. సో మన ఫ్రెండ్స్ కూడా ఎవరైనా థిక్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఫ్రెండ్ కొరకు మిత్రుడి కొరకు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు నిస్వార్థంగా. కాబట్టి ఇక్కడ కూడా అర్జునుడు భగవంతుడికి గొప్ప భక్తుడు. భక్తుడు అంటే సేవకుడు, మిత్రుడంటే సో సమ్ టైమ్స్ వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్, సేవలు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అది మిత్ర భావం అన్నట్టు. అర్థమైంది? దాని తర్వాత ఇక్కడ చూద్దాం మళ్ళీ భగవద్గీత ఏ విధంగా, ఎలాగైతే గంగ భూమి మీదకి ఏ విధంగా వచ్చింది? భగీరథుడు తపస్సు చేయడం వల్ల భగవంతుడి యొక్క పర్మిషన్తో గంగ భూమి మీదకి రావడానికి సిద్ధమైంది. కానీ డైరెక్ట్ భూమి మీద పెడితే, వైకుంఠం నుంచి భూమి మీదకి వస్తే భూమాత ఆపలేదు. కాబట్టి ఆ యొక్క భారాన్ని, ప్రెజర్ని శివభగవానుడు తీసుకుంటాడు అన్నట్టు. దాంట్లోంచి స్లోగా భూమి మీదకి వదులుతాడు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడి యొక్క గీత అనే గంగ ఎలా వచ్చింది, మరి మనం ఎవరి ద్వారా వాళ్ళ ద్వారా తీసుకోవచ్చా లేదా అనేది మనం చూడొచ్చు.
భగవంతుడు మొట్టమొదటిగా ఈ శ్లోకం 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపర క్రమమున గ్రహింపబడింది. రాజ ఋషులు దానిని ఆ విధంగా అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. రాజ ఋషులు పొద్దున మనకొచ్చింది. పొద్దున భాగవతం యొక్క టైటిల్ ఏంది? పొద్దున భాగవతం యొక్క టైటిల్. ప్రభుజీ నాది పోస్ట్ చేయండి ప్రభుజీ. సో దట్ ఈ టైంని నేను సేవ్ చేయగలుగుతాను. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం. ఎటువంటి రాజు ప్రతి ఒక్కరిచే వందనం అందుకొనుటకు యోగ్యుడు? ఇటువంటి రాజులు వందనీయులు, గౌరవాన్ని పొందడానికి అర్హులు. సో ఎటువంటి రాజులు? భగవంతుడి యొక్క రాజ ఋషులు. అటువంటి రాజులు మాత్రమే గౌరవాన్ని, వందనాన్ని పొందడానికి అర్హులు. సో ఇక్కడ అదే చెప్తారు. రాజ ఋషులు మాత్రమే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని భగవంతుడి దగ్గర నుంచి గాని, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల దగ్గర నుంచి శ్రవణం చేయాలి. గురు శిష్య పరంపరనే లేదు. చాలా మంది ప్రభుజీ పలానాయన బాగా చెప్తాడు, పలానాయన ప్రభుజీ ఆయన ఎవరి దగ్గర నుంచి విన్నాడు? సెల్ఫ్. ఆయన సొంతంగా రాశాడు ప్రభుజీ అంటారు. సో రాయటం కాదు. ప్రభుపాదుల వారు కూడా రాశారు. ప్రభుపాదుల వారు ఎవరి కృపతో ప్రతిసారి చెప్తారు. ఎవరి కృపతో? తన గురుదేవుల ఆదేశానుసారం మాత్రమే ఇది చేస్తున్నానంటారు. వాళ్ళ గురుదేవుల వారు అలా గురు పరంపరలో మనం తీసుకున్నట్టయితే కృష్ణ, బ్రహ్మ, నారద ఆ విధంగా మన పరంపర రావడం జరిగింది. భగవద్గీతకు కూడా ఒక పరంపర ఉంది. గురు శిష్య పరంపర. భగవద్గీతకు పరంపర. భగవంతుడు ఏం చేశాడు? భగవంతుడు మొట్టమొదటిగా ఈ సకల శాస్త్రాలను బ్రహ్మదేవుడు మొదటి జీవి కాబట్టి చతుశ్లోకి 400 శ్లోకాలైతే 4 శ్లోకాల రూపంలో బ్రహ్మకు, భాగవతం 18,000 శ్లోకాలైతే 4 శ్లోకాల రూపంలో బ్రహ్మకు బోధించారు. అయితే బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి మరీచి, మరీచి యొక్క కుమారుడు కశ్యపముని, కశ్యపముని యొక్క కుమారుడు వివస్వానుడు. కశ్యప, అదితి వారిద్దరి సంతానము వివస్వానుడు. సో ఇక్కడ వివస్వానుడు ఆయన కూడా రాజు, క్షత్రియ కాబట్టి రాజు ప్లస్ శాస్త్ర జ్ఞానము, భగవద్ జ్ఞానం ఉంది కాబట్టి రాజ ఋషిలాగా ఉంటాడు. భగవంతుడు అందుగురించే వివస్వానుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు? వివస్వానుడు కూడా గొప్ప భక్తుడు, భగవంతుడికి భక్తుడు కాబట్టి వివస్వానుడికి బోధించాడు. వివస్వానుడి యొక్క కుమారుడు వైవస్వత మను. వివస్వాన్ అంటే సన్ గాడ్ తన కుమారుడికి అలా పరంపరలా రావడం జరిగింది. మేబీ కొన్నిసార్ల వాళ్ళు యాజ్ ఏ గురు శిష్యుడిని కూడా కుమారుడు కూడా అనొచ్చు సమ్ టైమ్స్. అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కోలాగా జరుగుతుంది. మనకిక్కడ సంబంధం కావాల్సింది ఫిలాసఫికల్ గా వివస్వానుడు మనువుకి ఇచ్చాడు. మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకుకు దీన్ని అందించడం జరిగింది. ఆ విధంగా పరంపర మనకు ఆల్రెడీ నిన్న ఎన్ని ఇయర్స్ అదంతా కూడా చాలా డీటెయిల్ గా చర్చించాము. ఈరోజు మళ్ళీ ఆ డీటెయిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజ ఋషులు గురు శిష్య పరంపర ద్వారా తెలుసుకోవాలి ఈ శాస్త్రాన్ని. రాజ ఋషులు ప్రజలను పాలించుట యందు భగవద్గీత ప్రయోజనమును నెరవేర్చవలెను. సో భగవద్గీతని అందు గురించి ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో ఇంట్రడ్యూస్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఫారిన్ కంట్రీస్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కానీ మన దగ్గర దీన్ని ప్రవేశపెట్టలేకపోతున్నారు. సో భగవద్గీత ఒక రిలీజియన్ బుక్ కాదు. భగవద్గీత మానవాళికి ఉద్ధరించేటువంటి బుక్ ఇది. అర్థమైందా? శాస్త్రం కనుక వారి కొరకే ప్రత్యేకంగా ఈ గీతా జ్ఞానం ఉపదేశింపబడినదని ఇక్కడ స్పష్టంగా తెలుపబడుతుంది. ఇక్కడ రాజులు తెలుసుకోవాలా, ఆ విధంగానే రాజ్యాన్ని పరిపాలించాలి. ప్రజలు దీన్ని తెలుసుకోవాలా. సో దీన్ని ఆ రాజుగారు భగవత్ ప్రతినిధిగా భావించి మనం భగవత్ లోకాన్ని చేరుకోవడానికి కొరకు ఈ గీతా జ్ఞానం ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి గోల్
భగవద్లోకం వెళ్ళాలి. అప్పుడు కామన్ కాజ్, కామన్ గోల్ భగవద్ధామం. భగవంతుని సేవించడము. అప్పుడు ఆ ఇంట్లో శాంతిగా ఉంటుంది. నిశ్చయంగా ఇది దానవ ప్రవృత్తి గలవారికి ఉద్దేశింపబడలేదు. ఎవరికిని లాభము చేకూరనట్లుగా వారు దీని విలువను నష్టపరిచితే కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలను అనుసరించి దీనికి వివిధములైన వివరణను కల్పించుచుందురు. దానవ ప్రవృత్తి అంటే భగవంతుని నిరాకారం, భగవంతునికి ఆకారం లేనట్టుగా సృష్టిస్తా ఉంటారు. వాళ్ళందరూ గూడా భగవంతుడు స్వయం సచ్చిదానంద స్వరూపంతో యుద్ధ భూమిలో నిలబడి అర్జునుడికి బోధిస్తా ఉంటే, భగవంతుడికి ఇది బోధించిన సమయంలో భగవంతుడికి రూపం లేదు అని కూడా క్రియేట్ చేస్తా ఉంటారు. ఈ విధంగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించుటకు అవసరం ఏర్పడును. కాబట్టి మనం వినేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఇతను ధర్మపరుడా, అధర్మపరుడా? ఎలా తెలుసుకోవచ్చు? అధర్మపరుడు అంటే భగవద్గీతలో బోధించిన విషయాలను పాటిస్తున్నాడా లేదా? అనుసరించకపోతే ఆయన అధర్మపరుడు. భగవద్గీతలో ఎగ్జాంపుల్ ఈరోజు చదివిన దాంట్లో 3.13 ఉంది. ఏముంది 3.13? చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? భగవద్గీత తన స్వప్రయోజనాల కొరకు, సొంత లాభం కొరకు బోధించే వాళ్ళు ధర్మాన్ని ఏం పాటించలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మీరు తినే ప్రతి ఒక్కటి కూడా నాకు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మాత్రం తీసుకుంటే మీరు పాపం భుజించిన వాళ్ళు కారు. లేదు, మీ ఇంద్రియ తృప్తి కొరకు భుజిస్తున్నారనుకోండి, పాపాన్ని భుజిస్తున్నారు. సో మనం ఎవరికైనా అడుగుతాం, మాతాజీ, గురువుగారు, మన ప్రభుజీ మా క్లాస్ అటెండ్ చేయండి. లేదండి, మేము ఆల్రెడీ వేరేది ఫలాన్ని అటెండ్ చేస్తున్నాం ఫలాన్ని. ఓకే మంత్రి, వెరీ గుడ్. మీరేం పాటిస్తారు అంటే, అందరినీ పూజ చేస్తా ఉంటాం. మా గురువుగారు ఏమని చెప్పాడు? భోజనం అన్ని తింటా ఉంటామండి. హోటల్ నడుస్తుంది, అన్ని నడుస్తుందండి. క్యాటరింగ్ నడుస్తుంది, జొమాటో, టొమాటో అన్ని నడుస్తాయండి. మరి ఆమె ఏం బోధిస్తున్నట్టు, మీరు ఏం పాటిస్తున్నట్టు చెప్పండి. మా అమ్మగారు, మా గురుమాత అన్ని తింటా ఉంటారండి, మమ్మల్ని కూడా తినమన్నారు. మరి భగవద్గీతలో ఏం బోధిస్తున్నారు? మరి వాళ్ళకి ఏమన్నా పరంపర బ్యాక్గ్రౌండ్ ఉందా? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ మాతాజీ ఒకవేళ ఫాలో చేయకున్నా వాళ్ళ గురువు గారు ఖచ్చితంగా, సపోజ్ ఇప్పుడు నేను ఫాలో చేయలేదనుకోండి, మా గురువు గారు శ్రీపాద్ మహారాజ్, వారి గురువు గారు ప్రభుపాద్ 100% ఫాలో చేశారు. నేను ఫాలో చేయకపోతే నా తప్పు, నా గురువు గారిది తప్పు కాదు. కాకపోతే నేను ఫాలో చేయనప్పుడు నేను బోధించకూడదు. అర్థమైందా? కానీ బోధించకపోతే నేమ్ ఫేమ్ రాదు. బోధించడం వల్ల భగవద్గీత అంటే చాలా మందికి ఆకర్షణ ఉంటది. వాయిస్ బాగుంది, అందరిని ఆకర్షించుకోవచ్చు. 100 ఫ్యామిలీస్ ఉన్నారు. అందరితో మనం గురువు అనిపించుకోవచ్చు. అదే బోధించకపోతే గురువు అని ఎవరు అంటారా? అన్నారు. కాబట్టి అలా నేమ్ ఫేమ్ కొరకు బోధించేవాడు అతని టైం వేస్ట్, ఇతరుల యొక్క కాలాన్ని వృధా చేసిన వాడవుతాడు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకం లభించున్నను దాదాపు వారందరూ శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించి ఉండలేదు. కానీ వారు శ్రీకృష్ణ భగవాని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారం మాత్రం కొనసాగించుందురు. ఇది ఏ దానవ ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవానుని యందు విశ్వాసము ఉంచకున్నను భగవానుని సంపదలను అనుభవింపాలని వాంఛించుతుందరు. గురు శిష్య పరంపరాగతమైన వివరణతో కూడిన భగవద్గీత సంపుటములు అవసరమై ఉన్నందున ఈ రచనా యత్నం చేయబడుతున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత మానవ సంఘమంతటికి గల ఒక గొప్ప వరప్రసాదం. కానీ అట్లుగాక దీనిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథంగా స్వీకరించినచో అది కాలంను వృధా పరిచినట్లే కాగలదు. కాబట్టి మనం చాలాసార్లు మనకు ఎదురవుతూ ఉంటారు, ఆఫీస్లో కానీ, లేదంటే బయట కానీ, బిజినెస్లో కానీ. మేము కూడా రోజు పారాయణం చేస్తాం ప్రభుజీ, రోజు చదువుతాం ప్రభుజీ, రోజు మా గురువు గారు చెప్తారు ప్రభుజీ. ఓకే, ఒక్కసారి వాళ్ళకు మీరు భగవద్గీతలో ఎనీ శ్లోక వాళ్ళతోని చర్చించండి. 3.13 అనుకోండి, తర్వాత 9.26 అనుకోండి. 9.26 ఏంటి? 9.26 పత్రం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్ఛతి తదహం భక్తి ఉపకృతం అస్నామి ప్రయతాత్మనః.
వాళ్ళతో డిస్కస్ చేయండి. మాతాజీ మీకు మీ గురువు గారు చాలా బాగా చెప్తారు కదా, మరి మీరు ఇది పాటిస్తారా? పత్రం అయిపోయిందండి, కానీ పాటించట్లేదండి. మా గురువుగారు అంత సీరియస్ చెప్పలేదండి. మరి వాళ్ళు భగవద్గీత ఏం బోధిస్తున్నట్టండి? సో మీరు పాటిస్తారో లేదో తర్వాత విషయం. ఇక్కడ కూర్చుండి బోధించాలంటే ఇఫ్ ఐ ఫాలో దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్. అదర్‌వైజ్ నేను ఇంకా లిజనింగ్ వింటా ఉండొచ్చు. వినడానికి తప్పు లేదండి. కానీ చెప్పేవాడు మాత్రం 100% పాటించాలండి. ఆయన చెప్పలేదు అన్నారంటే మరి మీరు అటువంటి వాళ్ళది వినాలా వద్దా అని మీరు ఆలోచించుకోవాలి. అర్థమైందా? అదే విధంగా 9.27 ఏంటి? హరే కృష్ణ. యత్కరోషి ఆ! యదశ్నాసి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి తదాస్యాత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తత్ కురుష్వ మత్ అర్పణం. ఏమేం చేయమంటున్నాడు అక్కడ తాత్పర్యంలో? మీరు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా ప్రతీది కూడా నాకు అర్పణంగా, ప్రతీది మన జీవితంలో నాకు అర్పణంగా చెయ్యండి అంటున్నారు. ఓకే. తర్వాత మరి ఇది చేస్తారా అనేది ఒకసారి చెక్ చేయాలా? పరంపరలో శ్రీపాద్ మహారాజ్ ఉన్నారు, సంపూర్ణంగా పాటించారు. ప్రభుపాదులు ఉన్నారు, కంప్లీట్ 100%, 99 కూడా కాదు, 100%. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నారు, 100%. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఉన్నారు, 100%. భక్తి వినోద్ ఠాకూర్ ఉన్నారు, మనలాగే జాబ్ చేస్తూ చాలా పెద్ద పోస్ట్ లో ఉండే, ఆ రోజుల్లోనే కలెక్టర్ లాగా 100% పాటించారు. ఇంకేం కావాలండి ప్రూఫ్? వారి గురువు గారు వైష్ణవ సార్వభౌమ జగన్నాథ్ దాస్ బాబాజీ వారు పాటించారు. ఏం కావాలండి మనం? అలా వాళ్ళ పరంపరలో ఇది పాటించగలుగుతారా? 9.27 పాటిస్తారండి. అదేవిధంగా 9.34 ఏంటి? మన్మన కొంచెం రెడీ ఉండండి. రెడీ ఉంటే బాగుంటది. అంటే దాన్ని ఏమంటారు? ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటే బాగుంటది. ఎవరైనా ఒకరిద్దరు. మన్మనాభవ మద్భక్తు మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణః. వెరీ నైస్ మాతాజీ. సో తాత్పర్యం ఇంకెవరైనా చెప్పండి. హరే కృష్ణ. చదువుతాను. నీ మనస్సును సదా హరే నా గురించి తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ప్రభుజీ వాయిస్ వినబడతలేదు. మాతాజీ చెప్పండి ఎవరో ఒకరు. హరే కృష్ణ. తాత్పర్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనూ నిమగ్నము చేయుము. నా భక్తుడవి కమ్ము. నాకు నమస్కరించుము. నన్ను పూజించుము. పూర్తిగా నా యందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. హరే కృష్ణ. జస్ట్ ఈ సింపుల్ క్వశ్చన్. మనం ఇప్పుడు మీరు శ్రోతలు ఉన్నారు, ప్రభుజీ ఈ శ్లోకం మీరు బోధిస్తున్నారు, మీరు ఇంట్లో పాటిస్తారా? మేము పాటించమండి. మరి మాకేం మీ సందేశం ఇస్తారండి? ఎవరైతే మనకు బోధిస్తున్నారో మరి ఆ ప్రామాణికమా అప్రామాణికమా? వాళ్ళు శ్లోకం బోధిస్తే ఇమ్మీడియట్ క్వశ్చన్ ఎలా? ప్రభుజీ ఈ శ్లోకం మీరు మీ మనసు ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుందా? మీరు భగవంతుడి భక్తులా? మీరు భగవంతుని పూజిస్తారా? సింపుల్ క్వశ్చన్ వి హ్యావ్ టు ఆస్క్. మీరు పూజించండి, మరి మీరు ఎలా చెప్తున్నారు ప్రభుజీ? ఇంకా మేము కూడా వినలేం ప్రభుజీ మీ దగ్గర అంటే. ఆయన పూజించాడు, పూజించమని ఎలా చెప్తాడు? చెప్పినా మనకు అది ఎఫెక్టివ్ ఉండదు కదా. మరి అది గురు శిష్య పరంపరలు ఎలా అవుతుంది? ఆలోచించండి. భగవద్గీత బోధిస్తున్నప్పుడు నేను ఆచరించి బోధించాలి. కాబట్టి అది టైం వేస్ట్. అటువంటి గ్రంథాన్ని అటువంటి వక్త దగ్గర మనం శ్రవణం చేస్తే అది కాలము వృధా పరిచినట్లే, టైం పాస్, టైం వేస్ట్ మనది. నెక్స్ట్. సో భగవంతుడు ఇక్కడ మీరు భగవత్ కథామృతం వినాలి అంటే నిజంగా వినడానికి వినే వాళ్ళు కూడా ఆచార్యులు, తర్వాత బోధించే వాళ్ళు కూడా ఆచార్యులు. బోధించే వాళ్ళని కీర్తనాచార్యులు, వినే వాళ్ళని శ్రవణాచార్యులు. ఈరోజు వింటున్నారు, రేపు పొద్దున యూ విల్ బికమ్ కీర్తనాచార్య. దానికి 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒకటి భగవంతుడు భక్తుడు కావాలి, 2 భగవంతుడికి మిత్రుడు కావాలి, విరోధి కాకూడదు, శత్రువు కాకూడదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, యేసు ప్రభుజీ నేనైతే భగవంతుని సేవిస్తాను. ఇక్కడ భగవంతుడు అంటే భగవంతుడి యొక్క భక్తులందరితో కూడా మిత్రత్వం ఉండాలి. ఓన్లీ భగవంతుడికి భక్తుడు అవ్వటమే కాదు, భగవంతుడికి శుద్ధ భక్తులకు కూడా మనం భక్తులం అవ్వాలి. భక్తులం అంటే ఏంటి? సేవకులు. దాస దాస దాసాను దాసుడు. భగవంతుడి యొక్క పరంపరలో
సేవకులకు సేవకులకు సేవకు అట్లా భగవంతుడి యొక్క భక్తుల సేవకులవుతూ మిత్రత్వాన్ని మెయింటైన్ చేయాలి, కానీ శత్రుత్వాన్ని మెయింటైన్ చేయకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరన్నా ఈ రోజు వరకు శత్రుత్వం ఉన్నా భగవద్గీత మీకు అర్థమయ్యేది శూన్యం. భగవద్గీత మీకు అర్థం అవ్వదు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోడు భగవంతుడు. మీరు అనుకోవచ్చు వింటున్నాను కదా ప్రభుజీ, వింటుంటే అర్థమయ్యి అప్లికేషన్ పాటించేది మాత్రం శూన్యంగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనకు తెలియకుండా ఎవరి పట్లన శత్రుత్వం ఉంటే ఇది విన్న తర్వాత తొలగించేయండి. శత్రుత్వం ఉంటే భగవద్గీతకు అర్హులు కాదు, భగవద్గీతని వినడానికి అర్హులు కాదు. మన గ్రూప్లో మధ్యనే కాదు, ఇతరులతో శత్రుత్వం ఉన్నా కూడా వదిలేయండి, దానం ఇచ్చేయండి ఆ శత్రుత్వాన్ని, మిత్రత్వాన్ని తీసుకోండి. అయిందా? మిత్రుడు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థం చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేను నీకు తెలుపుచున్నాను. భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి, నీవు నాకు భక్తుడివి మిత్రుడివి కాబట్టి ఈ శాస్త్రాన్ని నీకు బోధిస్తున్నాను. అంటే మనకు కూడా ఎవరైతే భగవంతుడికి భక్తుడు భగవంతుడికి మిత్రుడో వాళ్లకు మాత్రమే భగవంతుడు బోధిస్తాడు. మనం ఏదో మొబైల్ ఆన్ చేసి వింటున్నంత మాత్రాన మళ్ళీ దానికి దూరంగా వెళ్ళిపోతాం మనం. భాష్యము. సురులు భక్తులు మరియు అసురులు అనే మాటలో 2 తరగతుల వారు, మానవులలో 2 తరగతులు వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడైనందున భగవానుడు అతనిని ఈ గొప్ప శాస్త్రమునకు గ్రహీతగా ఎంచుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. అర్జునుడి యొక్క యోగ్యత ఏంటంటే అర్జునుడు భగవద్భక్తుడు, తర్వాత మిత్రుడు కాబట్టి భగవంతుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయనకు ఫలానా సందర్భంలో గీతా జ్ఞానాన్ని బోధించాలి అని. ఇప్పుడు మీరు అందరు వింటున్నారంటే మీ అందరినీ కూడా భగవంతుడే సెలెక్ట్ చేసుకున్నాడు. దయచేసి నా సెలక్షన్ కాదు, మీ సెలక్షన్ కాదు. మీరందరూ భగవంతుడి యొక్క భక్తులు మరి మిత్రులు కాబట్టే మీరు సెలెక్ట్ అయ్యారు భగవద్గీత వినడానికి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడి సెలక్షన్ లిస్ట్లో మీరున్నారు. దాన్ని అలానే పదిలపరుచుకోండి. లేదు ప్రభుజీ నేను ఈ లిస్ట్ నుంచి వెళ్ళిపోతా అంటే మీ ఇష్టం, మీ కర్మ. ఈ గొప్ప రహస్య శాస్త్రంను గ్రహించుట దానవ ప్రవృత్తి గల వారికి సాధ్యం కాదు. కాబట్టి ఈ భగవంతుడి యొక్క శాస్త్రాన్ని శ్రవణము చేయడం అనేది కేవలము దైవీ గుణము, దేవతా ప్రవృత్తి ఉన్నవాళ్ళు వినగలుగుతారు. దానవ ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఒకరోజు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి, వాళ్ళకు దైవీ ప్రవృత్తి అంత ఇష్టం ఉండదు, దైవీ గుణాలు ఇష్టం ఉండవు, కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏ గుణాలు ఇష్టం అనేది. మీరందరూ కంటిన్యూ అవుతున్నారంటే మీరందరూ దానవ ప్రవృత్తి కలవారు కాదు. మనందరం కూడా దైవీ గుణాలతో ఉన్నాం మనం. కాబట్టి ఒక్కొక్క చాప్టర్లో కొన్నింటిని నేర్చుకోండి, కొన్నింటిని వదిలిపెట్టండి, కొన్నింటిని స్వీకరించండి, కొన్నింటిని వదిలిపెట్టండి. అప్పుడు భగవద్గీత ఈసారని అయిపోయే లోపల అందరూ కూడా చాలా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని నేను ఆ దేవదేవుని వేడుకుంటున్నాను, కోరుతున్నాను. ఈ దివ్య జ్ఞాన గ్రంథమునకు అనేక వ్యాఖ్యానములు కలవు. ఆ వ్యాఖ్యానములు కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే రచింపబడి ఉన్నవి. భక్తుల వ్యాఖ్యానములు యథాతథములు కాగా దానవులు రచించినవి నిష్ప్రయోజనములై ఉన్నవి. అప్పుడు దానవులు ఏదో స్కాలర్ పాండిత్యం వస్తుంది, సాంస్క్రిట్ వస్తుంది రాశాను, కానీ కృష్ణుని యాజ్ ఇట్ ఈస్ గా అందించలేకపోతారు, కృష్ణుని దేవాది దేవుడిగా చూపించలేకపోతారు. సో కాబట్టి అటువంటి వాళ్ళ భగవద్గీత చదవడం కూడా వృధా, కాలం వృధా. అర్జునుడు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించను. భగవంతుణ్ణి దేవాది దేవుడిగా అర్జునుడు అంగీకరించాడు. ఇది ఏ అధ్యాయం ఏ శ్లోకంలో అర్జునుడు అంగీకరించాడు భగవంతుని దేవాది దేవుడుగా? 10.12 and 13 లో చెప్పండి. అది శ్లోకం ఎవరన్నా నోటికి వచ్చిన వాళ్ళు చెప్పండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్పరా ప్రభు, వేరే వాళ్ళకి చూస్తాం. ఎవరన్నా నోటికి వస్తుంది ఆ శ్లోకం, రాకపోతే మీరు చెప్పండి. సరే. ఓకే, క్యారీ ఆన్ ప్రభు, చెప్పండి ప్రభు, టైం లేదు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అర్జునుడు ఏమర్థం చేసుకున్నాడంటే భగవంతుణ్ణి నీవే దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరమ తత్వము,
శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు. ఈ విషయాన్ని నీవు నాకెప్పుడు చెప్తున్నావు? అదే విషయాన్ని నారదుడు, అసితుడు, వ్యాసుడు వీళ్ళందరూ గూడా మహర్షులందరూ ఈవెన్ చైతన్య మహాప్రభు వీళ్ళందరూ బోధించారు అని చెప్తున్నారు. అర్జునుని అడుగుజాడలను అనుసరించి రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్య శాస్త్రమునకు చేయబడు యథార్థ భక్తియుక్త సేవ కాగలదు. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవాన్ని యథాతథంగా అంగీకరింపరు. దానవ ప్రవృత్తి అంటే భగవంతుడికి విరోధులు. ఇంకా వాళ్ళు యథాతథంగా ఎలా అర్థం చేసుకుంటారు? చేసుకోలేరు. అంతేకాకుండా వారు శ్రీకృష్ణుని గూర్చి ఏవేవో కల్పనను చేయుచు శ్రీకృష్ణుని బోధన నుండి సామాన్య పాఠకులను పెడత్రోవ పట్టింతురు. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇక్కడ హెచ్చరింపబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ అర్జునుని నుండి వచ్చిన గురు శిష్య పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్ భగవద్గీత అనేది ఈ దివ్య శాస్త్రం ద్వారా లబ్ధి పొందవలెను. కాబట్టి ప్రతి శ్లోకం మనను ఉద్ధరించడానికి ఒక లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. 100 ఫ్లోర్స్ అయినట్టు అయితే మన జీవితం 100 ఫ్లోర్స్ లాగైతే ప్రతి సంవత్సరం మనం భగవద్గీతను చదువుతా ఉన్న కొద్దీ ఒక్కొక్క ఫ్లోర్ భగవద్గీత మనం లిఫ్ట్ చేస్తుంది. అర్థమైందా? భాగవతం 4 ఫ్లోర్లు లిఫ్ట్ చేస్తుంది. సో కాబట్టి దయచేసి భాగవతాన్ని నిత్యము శ్రవణం చేయండి. 100% గోలోక బృందావనంలో మనకు స్థానము బుక్ చేసుకోవచ్చు. పదిలమవుతుంది, రిజర్వ్ అయిపోతుంది. ఇంతటితో మనం ముగిద్దాం. సో అర్జునుడు ఎందుకు సెలెక్ట్ చేయబడ్డాడు, మనందరినీ కూడా భగవంతుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రభులో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।